కానిపోయి సార్ ఇది మొత్తం ఇదే మాట చెప్తా. ఇక్కడ ఘాటు హోటల్ అన్నది పండుగ ఇట్లే జరిగింది. వాళ్ళ మా బంధువులు చెప్తా సార్ నేను చెప్తా వేరు సార్ నాకు సార్ सीधा बैठ के कपड़े से ఏం జరిగింది చెప్పు. నా కూతురికి పెళ్లి సంవత్సరం అయింది. సంవత్సరం అయితే దేవుడు అంతో ఎంతో కనిపిస్తేనే నెరవాడి మేడం దగ్గర 9 నెలలు ట్రీట్మెంట్ ఇప్పించిన. ప్రతి నెల 4,000 ఆటో తోలే కష్టపడి 4,000 ట్రీట్మెంట్ ఇచ్చిన. 4,000 ఇచ్చిన తర్వాత ఈ పొద్దు నిన్న సాయంత్రం పాప నొప్పిలేస్తుందంటే తీసుకొచ్చినాం. ఎందుకంటే ప్రతి నెల వస్తాం కాబట్టి తీసుకొచ్చినాం. మేడం ఇట్లా అంటే సరే బాబు రేపు 4 గంటలకు తీసుకురా చూపిస్తామని చెప్పింది. సరే అని చెప్పి 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చినాక అడ్మిట్ చేస్తా బాబు అని చెప్పింది. అడ్మిట్ చేస్తా అంటే అడ్మిట్ చేసుకో మేడం అని చెప్పినాం. అడ్మిట్ చేస్తామని చెప్పినాం. ఆడికి మేమేమన్నాము ఆల్రెడీ నాకు 3 పిల్లలు ఈ పిల్లలు నాకు 2 అల్లుడు. నా 2 కూతురికి 2 సార్లు అబార్షన్ అయింది ఈ మేడం దగ్గరే. మేమేమన్నాము ఏదో మేడం నువ్వు చేసినాము మేము లైఫ్ కి పోతామంటే ఫాతిమా మేడం ఎవరో చేస్తామని చెప్పి నా కూతురు కన్విన్స్ చేసింది. సరే నువ్వు చేసినావు నువ్వు పెద్ద డాక్టర్, ఒక చిన్న డాక్టర్ చేసేటప్పుడు నువ్వు లోపల ఉండాలి కదా. పెద్ద డాక్టర్ ఏమైనావు నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పెద్ద డాక్టర్ నువ్వు ఎక్కడ పోయినావు. డబ్బులు అయితే 4,000 నెలకి 2,000 స్కానింగ్ అంట అదంట ఇదంట. నువ్వు నెల స్కానింగ్ చేసిన దానికి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే నిన్న అబార్షన్ చేస్తాను ఫ్రీ డెలివరీ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు కూతురుని ఎందుకు చెక్ చేయలేకపోయినావు. నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు. ఇప్పుడు రక్తం లేదంటే నువ్వు టెస్టులు చేస్తావు కదా. బ్లడ్ టెస్ట్ అంట అదంట ఇదంట అన్ని చేస్తావు కదా. టెస్టులు చేస్తావు కదా. పిల్లలకి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు పిల్లలకి కూడా గ్యారంటీ లేదు. నా కూతురు బాయ్ నా పిల్లడు పోతే నాకు ఎవరు గ్యారంటీ. నేను చెప్తాను పిల్లోడు పుట్టినాక ఆమెకు తెలిసిపోయింది ఇది అవుతుందని. పిల్లలు డైపర్ తీసుకుని మాకు అందరూ హాస్పిటల్ పంపిస్తున్నారు. మేము బాబుని తీసుకుని హాస్పిటల్ పోయి మేము ఈడెత్తుతున్నాం. ఈడెత్తి వీళ్ళు ఏం చేస్తారంటే బాబాకు రక్తం డౌన్ అవుతుంది అక్కడ తీసుకుపోయి ఎక్కిస్తాం. ఏం కాదమ్మా ఒక గంటలు లేచుకుంటుంది మాకు డ్రామాలు చేసి అంత కావాలి చేశారు. ఇది కావాలని చేశారు మొత్తం చేసి నెల 4,000 చూపించినాము. ఇంకోటి అడ్మిట్ అయితే 10,000 తీసుకున్నారు. మళ్ళా 20,000 తీసుకున్నారు. ఠాగూర్ సినిమా లాగా నెరవాడి మేడం డ్రామా ఆడింది. నా కూతురుకి ఆడిన ప్రాణాలు పోయే పొజిషన్ లో ఇడికి తెచ్చి డ్రామాలు తెంగినారు. నాకు నెరవాడి మేడం హాస్పిటల్ ఒక నెల మూత పడాలా. ఈ హాస్పిటల్ ఒక నెల మూత పడాలా. ఒక నెల నెరవాడి హాస్పిటల్ మూత పడాలా. నేను బ్యానర్ రాస్తా హాస్పిటల్ మూత పడాలా. ఆమె గాంధీ చౌక్ లో ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ చేయలేదు. వీడికి వచ్చి కొత్త బిల్డింగ్ కట్టిందని ఆపరేషన్ చేస్తుంది. ఎందుకంటే మిద్ద కట్టింది కదా డబ్బులు రావాలని ఆపరేషన్ చేస్తుంది. గాంధీ చౌక్ లో చేసిందా ఆపరేషన్. నాకు పలికించమను వీడికి వచ్చి ఎవరో చేసి అట్లయ్యా నిన్ను నమ్ముకుని వస్తారు టెస్ట్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఫాతిమా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ మిలవాడి హాస్పిటల్. సో హబీబా అనే పేషెంట్ 11వ తేదీ హాస్పిటల్కి రావడం జరిగింది.
పూర్తిగా నెలలు నిండిన తర్వాత కడుపు నొప్పిగా ఉంది, తెల్లమేలు అవుతుంది అనేసి వచ్చింది. ప్లస్ కదలికలు తగ్గాయని కూడా చెప్పింది. సో ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వమన్నాను. పేషెంట్ వాళ్ళు నెక్స్ట్ డే అడ్మిట్ అవుతాను అనేసి నెక్స్ట్ డే అడ్మిట్ అయ్యారు. ఆ రోజు చెక్ చేశాము, కదలికలు బాగానే ఉన్నాయి. సో నొప్పులు రావడానికి గాలు ఒప్పుకున్నట్లుగానే నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ ప్లస్ టాబ్లెట్స్ పెడతాము అనేసి చెప్పాము. వాళ్ళే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు. సో నార్మల్ డెలివరీ పెట్టాము పేషెంట్. సో లాస్ట్ మూమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు, బేబీకి ఇబ్బంది అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సో ఎమర్జెన్సీ సిజేరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది, కాకపోతే కొంచెం మినిమల్గా ఎక్సెసివ్గా అనిపించింది. సో మైల్డ్ టీపీ ఇచ్చాను. ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆమెకి రక్తం వచ్చేసి 12.3 గ్రాములు ఉంది. సో అంత రక్తంతో పేషెంట్ షాప్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సమ్ ఏదైనా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ, అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, అలాంటి వాటి వల్ల కానీ, లేదంటే ఉమ్ము నీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏమంటారంటే ఎవ్రీ మంత్ మీ దగ్గర చూపించుకుంటాము, బ్లడ్ తక్కువ ఉందా లేదనేది కూడా వాళ్ళు చూసుకోలేదు. ఇప్పటికీ నార్మల్ ఉంది, 12.3 గ్రాములు ఉంది. ఆ 12 గ్రాములతో నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ అయితే నార్మల్ డెలివరీ అయ్యి ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా కోపప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉన్నాయి. ఆమె మనకి మీరు సరిగా వైద్యం అందించకపోవడం వల్లే జరిగిందని అంటున్నారు. ముందు 9 గ్రాములు ఉండిందండి రక్తము, మనకి మళ్ళీ ఒక నెలకంతా 12.3 గ్రాములు ఉంది. సో మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే రక్తం వెంటనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఓకే.